గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనకి అంటే మీడియా ఛానల్స్ చూసాం, రకరకాల ఛానల్స్ చూసాం. సో అందులో మహా టీవీ అన్నది నేను ఎప్పుడు చాలా ప్రత్యేకంగా చూస్తా. ఇప్పటి నుంచి కాదు, మహా టీవీలో ఐవీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఛానల్ అంటే ఒక గౌరవం అనమాట. ఐవీఆర్ గారు డిబేట్లు కానీ ఈ ఆ, ఈవినింగ్ 9 కలా వచ్చేదన్నమాట ఆయన షో. ద ఎడిటర్స్ టైం అనేది వచ్చేది. ఎంత గొప్పగా ఉండేదంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చినా ఆయన పద్ధతి ఒకేలా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పేది వింటారు, ఆయన అనుకున్నది కరెక్ట్ గా కౌంటర్ చేస్తారు, మాట్లాడతారు. ఎక్కడ అగౌరవం లేకుండా చాలా హుందాగా జరుగుతూ ఉంటది. నిజంగా చూసి నా జీవితంలో నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఆయన ఎప్పుడైనా కలవాలని. ఒకప్పుడు అనుకునేవాడిని రామోజీరావు గారితో కలిసి ఫోటో దిగాలని, అది కుదరలేదు. ఆయన మాత్రం కలవాలనుకుంటున్నా, అది కూడా మనకి మరి ఎంత మటుకు కుదురుతుందో చూడాలి. సో ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినాక దీన్ని ఎలా రన్ చేస్తారా అనుకున్నాను సార్. బట్ ఆ తర్వాత వంశీ గారు టేకప్ చేశారు. వంశీ గారు టేకప్ చేసినాక ఫస్ట్ లో తడబడతా ఉంది, బట్ ఇప్పుడు చూస్తే మాత్రం దాని గ్రాఫ్ స్లోగా పెరుగుతా ఉంది. ఎందుకంటే మనకి మధ్యలో కందుల రమేష్ గారు వెళ్ళారు, మనకు కూడా ఆయన పరిచయం కాబట్టి అప్పుడు ఉన్నప్పుడు కూడా చూసాము. ఆ తర్వాత ఇప్పుడు వంశీ గారు. సో వంశీ గారు ఈవినింగ్ చేసే అనాలిసిస్లు బాగుంటాయి. ఎలా ఉంటాయి అంటే చక్కగా మన ఇంట్లో అంకులో లేకపోతే ఎవరో కూర్చొని ఒక విషయాన్ని అనలైజ్ చేస్తారు ఉంటారు. మనం గనక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒక పొలిటికల్ టాపిక్ ని మన నాన్నగారో బాబాయ్ అవును. చెప్తే వింటా ఉంటాం అనమాట. మనకు మాట్లాడటానికి ఏమి ఉండదు అక్కడ. ఆ అవునవును. పక్కన వాళ్ళే అంతా చెప్పేసినాక నువ్వేమనుకుంటున్నావురా అంటారు. మనం 2 నిమిషాలు చెప్పినాక ఇంకా ఆపేస్తారు. సో ఆ పద్ధతిలో ఉంటే జనరల్ గా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎందుకంటే డిబేట్ లో ఒక నలుగురిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత తిట్టించి వీటికన్నా ఈయన కొంచెం ఇది చెప్తా ఉంటారు, అది బాగుంటా ఉంటుంది. ఇది అనుకోండి. సో ఎన్ని బాగున్నాయి. వంశీ గారు చాలా బాగా అనాలిసిస్ చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు ఆయన కొన్ని స్టాండ్లు తీసుకుంటారు అనుకోండి. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారి ఇష్యూలో, ఈ ఈ అమ్మాయి ఇష్యూలో ఎక్కడో కొంచెం తడబడ్డారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇది ఒక పర్సనల్ ఇష్యూని, ఒక అమ్మాయి ఇష్యూని, ఆ అమ్మాయి ఇష్యూని ఇంత హైలైట్ చేయటం అంటే అది విజయసాయి రెడ్డి గారు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇది కనుక తీసుకోకుండా ఉంటే ఆయన గౌరవం మరింత పెరుగుండేదేమో అనిపించింది. మీరేమంటారు సార్? ఆ ఇక న్యూస్ వచ్చిన తర్వాత ఇక ఏ న్యూస్ అయినా తీసుకోక తప్పదు. ఉమ్, అది ఎవరికైనా తప్పని అంశం. ఎందుకంటే హాట్ గా ఆ రోజు నడిచేదే మరి మన న్యూస్ ఛానల్ వైపు కానీ, మన యూట్యూబ్ ఛానల్స్ కూడా అంతే కదండి. యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ ఆ రోజు ఉన్న హాట్ న్యూస్ మీద ఏదైనా వీడియో చేస్తే కొన్ని వ్యూస్ వస్తాయి. ఎక్కువ మంది వాచింగ్ తగులుతుంది, దాంట్లోంచి సబ్స్క్రైబర్లు పెరుగుతారు, మనకి కూడా ఇది జరుగుతుంది. అలాగనే న్యూస్ ఛానల్ కూడా ఎప్పుడు ఏదో ఒక టింజింగ్ పాయింట్ అంటారు. బాగా ఉత్సాహకరమైన ఉత్సాహ పానీయం అంటారు చూడండి, అలాంటి ఉత్సాహకరమైన మ్యాటర్ ఏదైనా దొరికినప్పుడు దాన్ని కొంచెం హైగా ఎక్కువగానే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాకపోతే అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వికటిస్తుంది. ఓవర్ డోస్ అయ్యి వికటించినట్టుగా ఇది కొంచెం ఓవర్ అయిపోయింది. ఏ మ్యాటర్ ని ఎంతవరకు చెప్పాలి, అందులో సందర్భ శుద్ధి ఒకటి, లేకపోతే సమయం సందర్భం అనేది దాన్ని కూడా మనం గట్టిగా పాటించి తీరాల్సిందే. అలాంటి దాంట్లో ఖచ్చితంగా మహాన్యూస్ వంశీ కొంచెం ఆ, పరిధి దాటాడేమో అనేంతగా అది ఎక్స్పోజ్ అయ్యింది. ఆ ఎక్స్పోజ్ అవటానికి కారణం వంశీ కాదు. ఆ భర్తతోటి ఆయన కంప్లైంట్ తీసుకెళ్లి పెట్టి దేవాదాయ శాఖలో పెట్టమని చెప్పింది వంశీ కాదు. వాళ్ళకి పర్సనల్ గా ఉన్న మొగుడు పెళ్ళాల మధ్య ఉన్న గొడవ గాని, వాళ్ళ మధ్య ఉన్న ఆస్తి తగాదాలో లేకపోతే డబ్బు తగాదాలో, ఒకళ్ళంటే ఒకళ్ళ మీద ఉన్న ద్వేషము ఎంత దూరం తీసుకొచ్చింది అనేది మాత్రం వాస్తవం. అది పెట్టించింది వంశీ గారు. ఆ పెట్టిన దాన్ని ఈయన ఎక్కువగా ఎక్స్పోజ్ చేశాడు. మరి ఏం చేస్తాడు చెప్పండి. విజయసాయి రెడ్డి మరి నోటుకొచ్చింది మాట్లాడేవాడు ట్విట్టర్ లో. మనం కూడా దాని మీద వీడియో చేసి ఒక్కోసారి విజయసాయి రెడ్డిని తిట్టాల్సిన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారు. విజయసాయి రెడ్డి పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వికృత విశృంఖలమైన మాటలన్నిటినీ తీసుకొచ్చి పెట్టారు. ఆ మాటలన్నిటినీ కౌంటర్ చేసుకోవటానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మరి అంత ధీటుగా సమాధానం చెప్పలేకపోయినా, వాళ్ళని భుజాన వేసుకొని తిరిగిన మీడియా మాత్రం గట్టిగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఒక రోజున పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు అనేది ఒక పెద్ద అంశం అయ్యి, సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ మ్యాటర్ ని తీసుకొచ్చి బహిరంగ సభల్లో మాట్లాడాడు అని అంటే, ఈ రోజు వంశీ మాట్లాడటంలో అంత ఆశ్చర్యం ఏమి ఉండదుగా. మాట్లాడాలి.
మాట్లాడి తీరాలి అని వీళ్ళకు కూడా ఒక ఇంటెన్షన్ వస్తుంది. ఆ ఇంటెన్షన్ రేపింది ఎవరు? మళ్ళీ ఇదే విజయసాయి రెడ్డి, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళందరూ. ఇది పర్సనల్ గా ఉన్న ఒక ఇష్యూని తీసుకొచ్చి మెయిన్ గా దానిని ఆ, బయట మార్కెట్ లోకి ఆ, ఒక లెటర్ ద్వారా, ఒక కంప్లైంట్ ద్వారా బయటకు తీసుకొచ్చినోడు భర్త. దాన్ని అలాగనే యాక్సెప్ట్ చేసి దాని మీద విజయసాయి రెడ్డికి ఏ పాపం తెలియదు, ఇదంతా వీళ్ళు ఆడుతున్న ఒక డ్రామా అని ఈవిడ కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా పెద్ద రచ్చ. ఎంత రచ్చ అయిపోయిన తర్వాత ఇక వంశీ చేసేది ఏమని చెప్పండి? రచ్చ ఎక్కువ చేశాడు, ఎక్కువ చేశాడు, అరే వంశీ నీ సంగతి తెలుస్తా అని విజయసాయి రెడ్డి కంప్లైంట్ ప్రెస్ మీట్ లో వార్నింగ్ ఇవ్వచ్చు. దాంతో పాటుగా నేను సొంతగా మీడియా పెడతానని చెప్పి మిగతా ఇక్కడ ఎల్లో మీడియా రిప్రజెంటేషన్ చేస్తున్న ఈ జర్నలిస్టు మొత్తాన్ని ఆడిపోసుకోవచ్చు కాక. ఏదైనా జరగచ్చు, కానీ ఇంత రచ్చకి కారణం అయింది ఏమిటి అనేది మూల కారణం వేరే. ఆ మూల కారణం అయితే వంశీ కాదు, ఉన్నదాన్ని వాడుకోవటం. ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత ఎక్కువగా. ఇప్పుడు మనం కూడా శ్రీరంగ నీతులు చాలా చెబుతామండి, వినేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడు ఉండడు. ఎవడు దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఎన్ని నీతులు కావాలంటే అన్ని నీతులు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాల దగ్గర నుంచి, సుమతి శతకం కాడించి, వేమన పద్యాల కాడించి అన్నిటినీ వల్లవేస్తా నేను. ఏది 1,00,000 మందిని చూడమని చెప్పండి, జీవితంలో కూడా ఆ వీడియోకి అన్ని వ్యూస్ రావు. అదే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈ లేటు వయసులో ఘాటు ప్రేమ, ఇప్పుడు తాత అవ్వాల్సిన విజయసాయి రెడ్డి తండ్రి అవుతున్నాడు అనగానే లక్షలు లక్షలు, 1,00,00,000 వ్యూస్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మిలియన్, 10 లక్షల వ్యూస్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అక్కడ. అలాగనే ఉంది ఇప్పుడు పరిస్థితి. ప్రజలు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీడియాలు కూడా ఒకంత ఆ ప్రజలకు దగ్గర అవటానికి అలాంటి అంశాలను ఎత్తుకుంటారు. ఆ ఆ మీడియా ఆ తప్పు అని అనటానికి కూడా లేదు అక్కడ. కాకపోతే శృతి మించకూడదు అనేది ఒక లైన్ అండ్ లెంత్ గీసుకోవాలి. 3 రోజుల పాటు ఇక ఏ మ్యాటర్ లేనట్టుగా దీన్నే కథనాలు కథనాలుగా తిప్పి విజయసాయి రెడ్డిని ఏదో ఫుల్ గా డ్యామేజ్ చేస్తున్నాం అని అనుకున్నాడో, లేకపోతే మనకి ఛానల్ ఆ పైకి ఎగిసే సమయం ఆసన్నమైంది అనుకుని చేశాడో తెలియదు కానీ, మొత్తానికైతే కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ ఇవ్వటం జరిగింది ఇలాంటి మ్యాటర్లో. అందున ఆడవాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్న మ్యాటర్లో, ఆడవాళ్ల వ్యక్తిత్వ హననం జరుగుతున్న ఈ మ్యాటర్లో అంత హైప్ చేయకూడదు. దీనికోసమనే నేను కుండబద్దల్లో ఇంతవరకు ఆ విషయమై వీడియో చేయలేదు 3 రోజులుగా. ఈ 3 రోజులుగా నలుగుతున్న అంశమే. చాలా మంది అందరూ అత్యుత్సాహమైన వాళ్ళందరూ వీడియో చేసేసారు. ఇక మేము తప్ప ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలను కాపాడటం లేదు అని అనుకుంటున్న కొంతమంది ఉలిపిత్తురు యూట్యూబర్ వాళ్ళు కూడా దీని మీద వీడియోలు చేసి ఏది రోజుకొకటి చొప్పున రకరకాలుగా ఒక రోజు అటు మాట్లాడి, ఒక రోజు ఇటు మాట్లాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అంశం ఏడు దాకా తీసుకొని రావటానికి గల కారణం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ జరిగింది ఈ మ్యాటర్ కి. ఇలాంటి మ్యాటర్ ని ఎక్కువగా ఎక్స్పోజర్ ఎవరన్నా చేస్తున్నా కూడా ఆపాల్సిన పరిస్థితి ఉంది. కానీ విపత్కర పరిస్థితులు ఈ రోజున వ్యూస్ కానీ లేకపోతే హైప్ కానీ దీన్నే ఎక్కువగా కోరుకుంటున్నంతను వాళ్ళు ఇలాగా ఈ మ్యాటర్లన్నింటినీ బాగా సాగదీస్తున్నారు. దీన్ని ఎలాగోలా వదిలించుకుంటే మంచిది. ఎందుకంటే ఒకప్పుడు ఉండే కొన్ని సెక్స్ పత్రికలు ఉండే, ఆ పత్రికలకి ఆ, ప్రత్యేకమైన పాఠకులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ప్రింట్ చేశారో అన్ని అమ్ముడుపోతాయి. మంచి పత్రికలు అయితే అమ్ముడుపోవు. ఇప్పుడు ఆ లైన్ ని కూడా క్రాస్ చేసేస్తున్నాయి ఈ ఛానల్స్ అన్ని. వాటిని కొంచెం మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా అంశం వారీగా ఈ అంశాన్ని ఎంత హైప్ వచ్చేదైనా కూడా మనం తక్కువ డౌన్ ప్లేనే చెయ్యాలి అని మైండ్ లో పెట్టుకుంటే అప్పుడు ఆ ఛానల్ కూడా ఒక మంచి ఆ ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. మంచి వ్యక్తులు అందరూ దాన్ని ఫాలో అవటం మొదలు పెడతారనేది నా సూచన. అంటే ఇందాక మీరు అన్నట్టు సమాజంలో మంచి వ్యక్తులు కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి మంచి కంటెంట్ లేకపోతే అంటే
ఒక నీతులు కనుక చెప్తే చూసేవాళ్ళు కూడా లేరు కాబట్టి మీడియా కూడా ఇటు వెళ్తుంది. ఎందుకంటే అంతా కూడా వ్యూస్ బేస్డే కాబట్టి. కాకపోతే ఏంటంటే మహా న్యూస్ అంటే ఒక గౌరవం ఉంది. అండ్ వంశీ గారు కూడా ఆయన అంటే మనకు ఒక గౌరవం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ న్యూస్ని ఎంత హైలైట్ చేయడం అన్నది కరెక్ట్ కాదేమో అన్నదే మన భావన. ఎందుకంటే అది అవును. విజయసాయి రెడ్డి గారి ఆయన మనిషి తత్వం మనకు తెలుసు, ఆయన దిగజారుడు భాష తెలుసు. విజయసాయి రెడ్డి లాంటోడో సాక్షి లాంటి వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తే మనం కూడా దాన్ని ఓకే వాళ్ళదే కదా అనుకుంటాం అనమాట. కానీ మహావంశీ లాంటి వాళ్ళు కనుక అలాంటి చేస్తే మనం కూడా కొంచెం అరే అదే ఏంటి. వెనకటికి ఒక సామెత చెబుతారు చూడండి. ఆహా, ఏది నేను వచ్చిన అడుక్కోవడానికి ఇంటికి వచ్చిన వాడికి బిచ్చం దొరకకపోతే ఆ రోజు వాడు పెట్టనమ్మ ఎటుకుడి పెట్టదు, ఈ పెట్టే ముండకేమైందో ఈ రోజు అది పెట్టలేదు అన్నమాట. అదే అదే రోజు పెట్టినందుకు ఇది ముండైంది. ఆ, ఇప్పుడు ఏ రోజు పెట్టనావిడ అమ్మాయింది. అమ్మాయింది అదే. సో అది అట్లా అవుతుంది, ఒక్కోసారి వికటిస్తూ ఉంటాయి. అవును అవును. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.